ఏదో 2-3 కార్పొరేట్లకు ఎక్కువ ఇది వెళ్తాం, అంబానీలకు అదానీలకు వెళ్తుందని, లేకపోతే ఒకళ్ళిద్దరు బ్యాంకర్స్ని మోసం చేసి పారిపోయి విదేశాల్లో తలదాచుకున్నారు నీరవ్ మోదీ, విజయ్ లైక్ ఇవి తప్ప సిస్టమ్ కరప్ట్ అయ్యింది అనే ముద్ర రాలేదు. అది రాకపోవడము ఒక ప్రధాన కారణం అనుకోవచ్చా మోదీ గారి సక్సెస్? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అనునిత్యం మనకి ఉన్న అపోజిషన్ పార్టీస్ కావచ్చు, మీడియా కావచ్చు, పైపెచ్చి ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇవాళ భారతదేశంలో తొంగి చూస్తూ అనునిత్యం ఏవో కామెంట్స్ పాస్ చేయడం, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీస్ కొన్ని రిపోర్ట్స్ తయారు చేసి భారతదేశానికి విరుద్ధంగా ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్న నేపథ్యంలో వీళ్ళెవరూ కూడా మోదీ గారి మీద వేలెత్తి చూపించే అవకాశం కల్పించట్లేదు. ఆయన అన్నీ పారదర్శకంగా చేయడం. అలాగే చాలా గొప్ప విషయం ఏమిటంటే రాష్ట్రాలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో నాలాంటి వాళ్ళు అయ్యా ఇదేమిటిది, కేంద్ర ప్రభుత్వం కనీసం కొన్ని ఆంక్షలైనా పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు మెరుగయ్యేట్టుగా చూస్తే బాగుంటుంది కదా అని నేను నిజంగానే నమ్ముతాను. కానీ రాష్ట్ర ప్రభుత్వాల జోలికి ఎప్పుడు పోరు. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు వాళ్ళు నిర్ణయం చేసుకుంటున్నారు. అవి లోటు బడ్జెట్ కింద వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు పెట్టుకున్నా కూడా అడిగే నాథుడు లేడు. ఈ విధంగా స్వేచ్ఛ ఇచ్చారు. అంటే ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలచే ఎన్నుకోబడ్డాయి కాబట్టి ఆ ప్రజలే వారి పనితీరును చూస్తారు. వాళ్ళ పనితీరు బాగా లేకపోతే వాళ్ళే నిర్ణయం చేస్తారు. అంతేగాని నేను ఇవాళ వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడం కానీ, ఉదాహరణకు మనం వెస్ట్ బెంగాల్లోనే చూసాం, ఎలాంటి అల్లర్లు జరిగినా కూడా తీవ్రమైన చర్యలు ఎక్కడా జరగలేదు. ఆయన వ్యక్తిగతంగా ఏదైనా ఉపన్యాసాలు ఇస్తే మాట్లాడారు కానీ పార్లమెంట్లో కానీ విధాన నిర్ణయాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించేటట్టుగా లేవు. కాబట్టి ఆయన మచ్చలేని ఒక నాయకత్వం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే విధంగా పనిచేసేటట్టుగా క్యాబినెట్ మినిస్టర్స్ని ఆయన ప్రభావితం చేయడం, దాంతో ఒకరిని మించి ఒకరు పనిచేస్తున్నారు అనే తీరు మనకు కనిపిస్తుంది. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఉదాహరణకి ఇవాళ మనకు నడుస్తున్న ఈ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న క్రైసిస్లో ఇంటర్ మినిస్టీరియల్ బ్రీఫింగ్స్ మనం చూస్తున్నాం రోజు కూడా, ఎంత వివరంగా చెప్తున్నారు. అలాగే జరిగిన కోవిడ్ క్రైసిస్లో మనందరికీ జ్ఞాపకం, ప్రతిరోజు కూడా దేశవ్యాప్తంగా అందరికీ ఏం జరిగింది, ఇవాళ ఏ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉన్నది, ఎక్కడెక్కడ మందులు సరఫరా బాగా జరిగింది, ఎక్కడ ఆక్సిజన్ సిలిండర్లు చేరాయి, ఎక్కడ కోవిడ్ సమస్య పెరిగింది, అడ్వైస్ కూడా తీసుకోవడం, వాళ్ళందరినీ ఆన్లైన్ తీసుకురావడం, అంతా ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా చేసేటప్పటికి. అలాగే మనందరికీ జ్ఞాపకం, ఆ రోజుల్లో అమెరికా లాంటి దేశంలో కూడా సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చి డబ్బులు పంచిపెట్టారు. కానీ మన దేశంలో అలాంటి పరిస్థితి రాకుండా ప్రజలకి కావలసింది ఆహారాన్ని అందిద్దాం, మందులు ఇద్దాం, ఉచితంగా వ్యాక్సినేషన్ చేయిద్దాం, ఆ ధోరణిలో నడపడం వల్ల మనకి తర్వాత దానివల్ల వచ్చే ఇన్ఫ్లేషనరీ ప్రాబ్లమ్స్ రాకుండా నియంత్రించారు అని ఇవాళ మనం అనుకోగలుగుతున్నాం. కాబట్టి ఒక రకమైన దూరదృష్టి ఉండడం, దాంట్లో ఉన్న నిష్ణాతులు చెప్తున్న సలహాలు స్వీకరించగలగడం, అసంఖ్యాకంగా ఆయన అందరినీ కలుస్తుంటారు. చాలామంది చెప్తారు, నాకు అంత వివరాలు తెలియదు కానండి, ఆయన రోజుకి 20 గంటలు పనిచేస్తాడని చెప్తారు, కేవలం 2-3 గంటలు మాత్రమే నిద్రపోతాడట. కాబట్టి అనేక సమయం ఆయనకి ఉన్నది అందరినీ కలవడం, వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకోవడం. ఇందాక వారు చెప్పినట్టుగా హీఈస్ అ గుడ్ లిజనర్ అని. మా బ్యాచ్మేట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెక్రటరీస్ చేసినప్పుడు వాళ్ళు ఇదే చెప్పారండి. ఆయన మనస్సులో ఉన్న భావాలు కూడా మార్చుకోవడానికి సిద్ధపడతాడు. ఒక కార్యక్రమం అంటే వివరాలు చెప్తే బాగుండదు, ఆ కార్యక్రమం మీద ఆయనకి ఒక నెగటివ్ ఒపీనియన్తో పదవిలోకి వచ్చారటండి. పదవిలోకి వచ్చిన తర్వాత సమావేశం జరిగినప్పుడు కార్యదర్శుల సమావేశంలో ఈ కార్యదర్శి ధైర్యంగా ఆయనకి చెప్పాట, సార్ నేను చూస్తున్న పోర్ట్ఫోలియోలో బలానా ప్రోగ్రాం ఉన్నది, ఈ ప్రోగ్రాం మీద మీకు సదభిప్రాయం లేదు అని కూడా నాకు తెలుసు, మీరు నాకు సమయం ఇస్తే నేను వచ్చి మీకు మళ్ళీ వివరంగా చెప్తాను, దాని తర్వాత మీరు ఇచ్చిన ఆదేశాలు బట్టి నడిపిస్తాం అన్నట్టండి. తప్పకుండా ఆయన చెప్పి ఆయనకు 1 గంట సమయం ఇచ్చి ఆయన పిలిపించి ఆయన గంట సేపు మాట్లాడుతుంటే మౌనంగా కూర్చుని నోట్స్ రాసుకుని అయిపోయిన తర్వాత, సబాష్ ఇవాళ మీరు నాకు కనివిప్పగలిగించారు, ఈ ప్రోగ్రాంలో చాలా మంచి జరిగింది, ఇంకా మేలు జరిగే అవకాశం ఉన్నది, ఇది మనం కంటిన్యూ చేద్దాం అని కార్యదర్శికి చెప్పారండి.
అలాగే ఇంకొక కార్యదర్శి మీద అనేక మంది ఫిర్యాదులు చేశారట. ఆయన అమెరికా వెళ్ళే సమయంలో వాళ్ళు వచ్చి చెప్పారట, అయ్యా మీరు ఈ కార్యదర్శిని కనుక బలానా స్థానం నుంచి మీరు కలిపితే పోతే అమెరికాలో మీకు మీ పర్యటన సఫలీకృతం కాదు అని చెప్పారట. అప్పుడు ఎవరు ఈ కార్యదర్శి, అసలు ఎందుకు ఇతని మీద ఇంత నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది అని ఒక సమావేశం పెట్టారటండి. ఆ సమావేశంలో ఇంకొక కార్యదర్శి వివరంగా చెప్పారట, లేదండి ఈయన చాలా చాలా నిబద్ధతతో పనిచేస్తాడు, ఆయన తీసుకున్న చర్యలు ఇవి, ఈ చర్యలన్నీ దేశ హితాన్ని కోరి